సెల్ఫ్ హెల్ప్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన గ్రూపులు అందరూ కూడా ఒక తాటికి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని డెవలప్ చేసి వాళ్ళ కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలనేటువంటి ఒక ఆలోచనతో ముందడుగు వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా నేడు అనంతపురం నగరంలో గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సమక్షంలో ఈరోజు మేమందరూ కూడా ఈ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఈరోజు దాదాపుగా 25 మందికి ₹1,22,000 విలువ చేసినటువంటి ఎలక్ట్రానిక్ స్కూటర్స్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కూటర్స్ని ర్యాపిడో సంస్థకి టైఅప్ చేసి ర్యాపిడో సంస్థ ద్వారా వీళ్ళు రెగ్యులర్గా ఆదాయం పొందేలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా చేపట్టడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడము, అదేవిధంగా డ్వాక్రా గ్రూపులకి మరింత చేయూతనిచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఒకటే కోరుకుంటున్నాం, మేమందరూ కూడా ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి పార్టీకి అండదండలు అందించారు కాబట్టి ఈరోజు వాళ్ళ పేరుతో ఇల్లు పట్టాలు ఇచ్చేయడం కావచ్చు, వాళ్ళకి ఉన్నటువంటి పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా వాళ్ళ పిల్లల చదువుకి డబ్బులు ఇచ్చే కార్యక్రమంతో పాటు అనేక రకమైన బస్సులో ఉచితంగా ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు అనేక కార్యక్రమాలను కూడా మహిళలకి ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో